అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ గోరుచిక్కుడికాయ అమ్మ గ్రేవీ కర్రీ జీడిపప్పు పేస్ట్ వేసి వండుతాను చక్కగా. బయటికి వెళ్ళాలి, కొద్దిగా పని ఉంది, అందుకని ఇదిగో కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ కూర వండేసి అమ్మ తినేసి బయటికి వెళ్ళి రావాలన్నమాట. మంచిగా కూర వండుదామని చెప్తే గోరుచిక్కుడికాయలు వండుదాం అని చెప్పి రండి చూపిస్తా బంగారం. గోరుచిక్కుడికాయ కూర గ్రేవీ కర్రీ వండుదాం. కొబ్బరికాయ కట్ట వేసి వండుతారు, ఇలాగెళ్ళి తింటామన్నారని చెప్పేసి ఇగోరా 1 కేజీ కాయలు బాయిల్ చేసేసి చక్కగా కొద్దిగా ఉప్పేసి బాయిల్ చేసి వార్చేసి ఇగల పెట్టుకున్నాను. కంపల్సరీ గోరుచిక్కుడికాయ పచ్చి కూర ఉడకదు, అందంగా బాయిల్ చేసుకోండి, ఓకేనమ్మా. అందులో ఉన్న కండ్ర పోద్ది, దాంట్లో కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం అదొకలాగా స్మెల్ ఉంటుంది అన్నమాట, ఓకేనమ్మా. ఈ విధంగా వేసుకుని చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అమ్మా, గరం మసాలా, ధనియా పౌడరు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీడిపప్పు పేస్ట్. వేరే దానికి కావాలి సాయంత్రానికి, అందుకని ఆడుకున్నాను అనమాట. మానేసాను గసగసాలు. మొన్న బెస్ట్ ప్రైజ్కి వెళ్ళామన్నాం కదా రాజమండ్రిలో, అయ్యో అవి గసగసాలంట 1200 కిలో. అవి గసగసాలాగే లేవు, డూప్లికేటు గోధురవలాగా ఉన్నాయి. అవి మా పాప చూపించింది. అయ్యి బాబోయ్ మనకొద్దాం మీ గసగసాలు ఏంటి ఇలాగ ఉన్నాయి, నూకల్లాగా నూక గింజలు ఉన్నట్టున్నాయి, అలాగ ఉన్నాయి. ఎందుకులే అయినా మనం జీడిపప్పు వాడుతున్నాము, జీడిపప్పే దగ్గర చానాళ్ళ నుంచి కూడా. అది రవ్వ తెచ్చుకోండి, 2వ రకం వేసేస్తున్నాను. ఇంత పట్టతో కొద్దిగా తీసుకుంటాను. మిషన్లో కొడతామని చూడమ్మా, మిక్సీ పట్టినట్టు వస్తుంది, అది అంత మేలు చేస్తుంది. తల్లి చేసి మేలంటే ఉలి చేస్తుంది అంటారు, అలాగే నాకు మిషన్ చేసి పెడుతుంది పాపం. ఆ మిషన్ కూడా మా పాపే కొడద్దు అనుకో, అది అంతే, ఎక్కువేం కాదు. ఇదిగో కూరలే చూపిస్తాను, సాయం అనుకోకుండా వండుతాను, జంతుకులు వండుతాను, జంతుకులు వండి చూపిస్తాను. స్కూల్ తీస్తారు కదా మరి, ఏమిటి వేయాలి కదా స్నాక్స్, చూపిస్తాను. మీకు వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి అన్నీ మంచిగా దిగుతాను. స్వీట్లు మీకు ఏమేం కావాలో అన్నీ చూపిందామనిరా. ప్లెయిన్గా వచ్చేస్తాయి కదా, మరేమో యూట్యూబ్లో చూపించకూడదు, అందుకని. లేకపోతే లైన్ చేసేద్దాం. మా అమ్మ ఏమో ఆగమ్మా లైన్గా చేసుకుంటా వద్దిగానని చెప్పేసి అంటుంది. అవి జున్నుపాలు పంపిస్తామన్నారు, తెలుసున్న వాళ్ళకి చెప్పాను. జున్ను ఉండోడు చూపిస్తాను, ఏమ్మా తెప్పిద్దాం రమ్మన్నారు వాళ్ళు. అదిగో మగ్గుతుంది. డీమార్ట్లోను అమ్మా ఆఫర్లు పెట్టాడు, మళ్ళీ వెళ్ళండి. ఈ పిల్లల గురించి వెళ్ళాలి మనం, మనం చెప్పినవి ఏమి నచ్చట్లా, వాళ్ళకి నచ్చినయే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమ్మా, ఇదిగో వేసేస్తున్నాను చిక్కుడుకాయలు, గోరుచిక్కుడుకాయలు. ఇందులో మీకు ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చు, మా వాళ్ళు తినరైనా వేయట్లేదు, ఓకేనమ్మా. టమాటా కూడా వేసుకోవచ్చు, బంగాళదుంప కూడా వేసుకుంటున్నారు. ఏముంటాయి కాయగూరలే కదా, వెజిటేబుల్ అన్ని రకాల వెజిటేబుల్ వేసి వండేస్తలేదా. మా ఇంటి పక్కనే మా వదిన గారు అని ఉండేవారు, మా పాతింటి దగ్గర. వారంలో తెచ్చిన కూరగాయలు అన్నీ ఒక్కొక్క కాయగూర ఒక్కొక్క పక్కన పెట్టేవారు. వాళ్ళు పక్కన పెట్టి ఒక రోజు ప్రత్యేకంగా వండేవారు వాళ్ళు. ఇంకా అది బెండకాయ, టమాటాయ, వంకాయ అని కాదు, అన్నీ మిక్స్డ్ కూర అనేది. ఏంటండి అంటే అన్నీ దొండకాయతో చూద్దా అలా తినాలి. ఇప్పుడుగా దర్శిది అలాగా ఆవిడ, మా తల్లి ఆవిడే లేదురా, కాలం చేశారు. అందుకు
ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఉడకబెట్టుకున్నాయి కదా, అది ఏళ్ళకొత్త ఇదిగానే ఉంది, చల్లగానే ఉంది. సాల్ట్ అయిపోవచ్చింది కర్రీగా, జాగ్రత్తగా వాడాం. అమ్మ కారం, మా కూరలకు ప్లస్ ఏంటంటే కర్ణాటక కారం, అంతే, ఒక స్పూన్డే. ఇది అలవాటు అయిపోయి ఇంకేది వాడలేకపోతున్నాం రా. కూర లుక్కు రావాలంటే కారమే మనకి, అది ఎన్ని వేసినప్పటికీ. ఇది రొటీలో కూడా తినొచ్చు. ఇందులో పుట్టగొడుగులు కూడా వేసుకుంటున్నారమ్మా. కొత్తడం అనుకున్నాను, ఈవేళ రాలేదు, లేకపోతే ఇందులో వేసి చూపిస్తాను మీకు. బాగుంటున్నాయి. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా. మీకు చూపిస్తామేమో కానీ నాకు మట్టికి చాలా ఉపయోగపడిపోయింది ఈ గరం మసాలా. ఎన్ని ప్యాకెట్లు కొనుక్కొచ్చేదో మా పాప. సాంబార్ పొడి ఒకటి అమ్మా, సాంబార్ పొడి, గరం మసాలా మటు సూపర్ ఉంటుందిరా. చెప్పడం కాదు కానీ నిజంగా ఇలాగే ఎన్ని రూపాయలు చేసామా ఎన్ని పోసామా అనుకుంటున్నాం. అది టైం రావాలి దేనికైనా. మీకు చూపించడం గురించైనా మా ఇంట్లో సరుకులు ఇప్పుడు అవుతున్నాయి. చేద్దాంలే అని. మనం నూనె ఎంత వసేం కాదు, దాన్ని తిప్పుకుంటాం, ఏగడం, కంగారు పడకూడదు వంటకి. కొద్దిగా కొత్తిమీర ఆకుదాం. కన్నడలో కొత్తిమీర అంటారు, కొత్తిమీర, కొరియాండర్. అది మనుషులు బాధ వచ్చినప్పుడే అవసరం అవుతాం. కర్ణాటకలో మా మేనగోళ్ళు ఉంది, గుర్తుండవు. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడే ఎక్కడెక్కడ ఉన్నారని ఎత్తుక్కుంటూ వస్తారు. అది సుఖంలో ఉన్నప్పుడు కూడా మనుషులు గుర్తించి ఎలా ఉన్నారమ్మా ఏంటమ్మా అన్నారనుకో, అది చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్ అవని చుట్టాలు అవని. బాగున్నప్పుడు కదే, బాగులేనప్పుడు కదా, బాగున్నప్పుడు కూడా మనుషులు పలకరించుకుంటూ ఉండాలి. చాలా మంది అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేస్తారు, అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు, ఇంకా వాళ్ళతో పని లేదనుకుంటారు. పని లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఏ మనిషిని. అమ్మా, మనిషితోనే పని లేదని అనుకోకూడదు. అది ఒకటి బాధ ఒకళ్ళ మీద రుద్దకూడదు. బాధలు లేని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరి కాళ్ళకే ఉంటాయి సమస్యలు. మానవ జనమే సమస్య. ఇప్పుడు బంగారం ఇదిగో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. డ్రీప్లో పెట్టాను, కరిగింది ఇది. అంటే 2 స్పూన్లు లెక్కది. చూడప్పుడే అమ్మా ఎంత బాగుందో. ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. కాకపోతే వాటర్లో ఉడకాల, అంతే. ఓకే, ఒక్క పొంగు వచ్చే మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనమ్మా, సూపర్. ఎద్దుగో చూసావమ్మా, అది ఓర్పు నిదానం ప్రధానం. చక్కగా సిమ్లో పెట్టాను, అది ఉడికిపోయింది. చూసావా, అది చక్కగా ముద్దలు ఇది వేసుకుని, మధ్యలో మజ్జిగ వేసుకుని, ముద్దలో పచ్చడి వేసుకుని, ఎంత వేడిగా ఉన్నా కొత్త పచ్చడి తప్పతో ఒక ముద్దలో తినేయాలి. ఓకే బంగారం, కూర రెడీ. నచ్చిందా? బాగుందా? నచ్చితే
కామెంట్ రూపంలో తెలిపి బెల్ బటన్ నొక్కి లైక్ చేసి షేర్ చేసి వండుకున్నామని చెప్పండి. వండుకున్నాం సాయమ్మ అన్నారనుకో సంతోషం. అది మాట చక్కగా చూస్తున్నారులే మా వాళ్ళందరూ సెలవులకు వచ్చారు బెంగళూరు నుంచి గట్ట చూసి ఇలా వండుకున్నాను అనుకునే పొద్దున మళ్ళీ అక్కడ జాబుల కాడికి వెళ్ళేటప్పుడు వండుకుంటారు సింపుల్గా. ఏమ్మా మొనాడు పులిహోర పోపు కూడా చూపిస్తాను. మరి వెళ్ళిపోతారు కదా పిల్లలు ఎలా చేసుకోవాలో. పులిహోర పోపు ఎలా చేయాలో. పులిహోర పోపు చింతపండు వేసేసి పప్పులు వేసి కలిపేయకూడదు. పచ్చాకంగా పోపులన్నీ కూడా డబ్బాకు పెట్టుకోవాలి. చింతపండు గ్రేవీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలిపే చూపిస్తున్నారు. మరి శనగపప్పు మెత్తపడిపోద్ది, మినపప్పు మెత్తపడిపోద్ది, పంటికి ఎంత పడితే బాగోదు కదమ్మా, కసుకు కసుకుమంటది. నేను చూపిస్తాను మీకు పులిహోర పోపు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా బంగారం? అది మాట. దానికి మనం వేసుకున్నాం అనుకో, మనం అప్పుడు చేసుకునేది ఏముంటుంది, రైస్ పెట్టుకుని 2 పచ్చిమిరకాయలు కరివేపాకు రోస్ట్గా వేపుకుని చక్కగా కలుపుకోవాలి. అది మాట సంగతి. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మీకు ఏది నచ్చితే అదే వండుకోండి, ఏమి నట్టం లేదు. మీకు నచ్చలేదు ఇంకో పక్కన గింటేయండి. అందరూ తింటాలని రూల్ ఏమీ లేదు. ఓకేనమ్మా? మరి అందంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్.